హలో అండి, వెల్కమ్ టు విఎల్ తెలుగు రుచులు. ఈ రోజు చాలా మందికి తెలియని కర్రీ అండి ఇది. ఐ థింక్ యూట్యూబ్ లో కూడా లేదు అనుకుంటున్నా, బట్ ఐ డోంట్ నో. స్టఫ్డ్ గ్రీన్ చిల్లీ కర్రీ అండి. మా అమ్మ ఇది బాక్స్ లో పెట్టించేది. పల్లెటూరులో, మాది పల్లెటూరే అండి. పల్లెటూరులో కూరగాయలు రెగ్యులర్ గా రావు కదా, దాదాపు ఇళ్లలోనే పండించుకుంటారు. సమ్మర్ లో అయితే ఇంట్లో కన్నా కూడా కొనుక్కోవడం ఎక్కువ అవుతుంది. ఏ కూరగాయలు లేనప్పుడు ఇట్లా గ్రీన్ చిల్లీస్ ఉన్నా ఇలా చేసి బాక్స్ లో పెట్టేసేదమ్మా. చాలా స్పీడ్ గా అయిపోతుంది. లంచ్ బాక్సులకు కూడా ఎమ్మె ఉంటదండి. గ్రీన్ చిల్లీ హెల్త్ కూడా చాలా మంచిది కదా. అయితే స్పైస్ తక్కువ ఉన్న చిల్లీస్ తీసుకోవాలండి. ఐ థింక్ బజ్జీ మిర్చి అయితే ఇంకా బాగుంటది అనుకుంటాను, కానీ అమ్మ ఎప్పుడు ఇలాంటి సన్న మిరపకాయలతోనే చేసేది. ఎందుకంటే మాకు పండేవి కాబట్టి ఇంట్లో కూడా వేసేవాళ్ళు, పొలంలో వేసేవాళ్ళు. ఏ కూరగాయలు లేదు అనుకున్నప్పుడు ఇవి తీసుకొచ్చేసి టక్ ఇవి చేసి పెట్టేసేది. చాలా త్వరగా అయిపోద్దండి, అంతే ఎమ్మె ఉంటది. ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దామా మరి. రండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇలా అండి, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. అన్సాల్టెడ్ బటర్, సాల్ట్ అండ్ పసుపు, ఇంత కొంచెం ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకుందాము. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా ఎమ్మె ఉంటది. దీన్ని నేను పచ్చిమిర్చి ఆల్రెడీ కట్ చేసి పెట్టానండి ఇలా. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేయాలో చూద్దాం. అండ్ తాలింపుకి ఆయిల్ అండ్ తిరగమత గింజలు కూడా వేసుకోవాలండి. ఇంకా ఒట్టి ఆయిల్ అయినా వేసుకోవచ్చు, తిరగమత గింజలు కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. దీంట్లో ముందుగా పసుపు. స్పైస్ తినేవాళ్ళు బాగా స్పైస్ ఉన్న మిర్చి కూడా తీసుకోవచ్చు. ఇవైతే మైల్డ్ స్పైసే ఉందండి, ఎక్కువ లేదు. అండ్ సాల్ట్ సరిపోయేంత. మనం ఉప్పు అంతా ఎంత కావాలో ఇక్కడ వేసేస్తామండి, ఇంకెక్కడ వేయం మనం ఉప్పు. అండ్ బటర్ అండి, చూద్దాము సరిపోకపోతే అది కూడా వేద్దాము. ఇది పూర్తిగా మిక్స్ అయ్యేలాగా, పూర్తిగా కలిసిపోయేలాగా ఉల్లిపాయ ముక్కల్లో బటర్ అంతా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు చూసుకోవచ్చండి. చూసాను, కొంచెం తగ్గింది, కొంచెం వేసేసాను. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత స్టఫ్ చేసుకుంటాము. మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చిల్లీలోకి స్టఫ్ చేసుకుందాము. మనకు కావాల్సినంత వరకు మిరపకాయలు తీసుకుని ఇలా స్టఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు తాలింపు పెడదాము. ముందుగా ఆయిల్ వేసుకుందామండి. కొంచెం చాలు, ఆల్రెడీ మనం బటర్ కూడా వేసాము కదా, సరిపోతుంది. కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలంటే నా దగ్గర లేదు, వేయట్లేదు. కొంచెం ఇంగువ. ఇప్పుడు మిరపకాయలండి. మీడియంలో పెట్టుకొని వేసుకోవాలండి. పైనుంచి చిల్లీ పైన పట్టదండి, లైట్ గా వేద్దాము, సరిపోతుంది. లిడ్ పెట్టి కొంచెం వేగనిద్దామండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలండి. గ్రీన్ చిల్లీ హెల్త్ కూడా చాలా మంచిది కదా, వెయిట్ లాస్ కోసం, మెటబాలిజం పెంచడానికి కూడా యూజ్ అవుతుంది డైలీ తింటే. ఇప్పుడు మనం ఆల్రెడీ స్టఫ్ చేసుకోవడానికి వాడిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అది అంతా కూడా అది ఆనియన్ మిక్చర్ అంతా దీంట్లో వేసేసుకున్నాం. మనకి ఎంత గ్రేవీ కావాలో, ఎంత చిల్లీస్ కావాలో అంత వేసుకోవచ్చండి, ఇంతే వేయాలని ఏం లేదు. ఇది వైట్ రైస్కే కాదు, రోటీకి కూడా బాగుంటుందండి. ఇంకా కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది కదా. మూత పెట్టి ఉడకనిద్దామండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి.
ఒక 2 minutes అంతే. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఒక్కసారి కలుపుకొని డిష్ అవుట్ చేసేద్దాం. గ్రీన్ చిల్లీ వింటర్లో తీసుకుంటే బాడీని కూడా వామ్గా ఉంచుద్దండి. ఎమ్మి ఉంటుంది వైట్ రైస్కి అండ్ చపాతీ లాంటి వాటికి కూడా. డిష్ అవుట్ చేసుకుందామండి. అంతే అండి, స్టఫ్డ్ గ్రీన్ చిల్లీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thank you for watching this video. If you have any suggestions, please comment down below and don't forget to like, share and subscribe.